హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ బైరన్ డ్రైవర్. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసుకోరి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూరి. ప్లీజ్ నాకు మా లాంటి చిన్న ఛానల్కు నాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఈరోజు సిటీకి వెళ్ళిన ఆల్మోస్ట్ చాలా మార్కెట్లు తిరిగిన. కొన్ని మార్కెట్లలో కొన్ని వస్తువులు మీకు చూపించాలని అటు వెళ్ళి ఇక్కడ మాది లోకల్ మార్కెట్, సిటీ మార్కెట్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. వీడియో చాలా బాగుంటుంది. ఎవరు మిస్ కాకూరి, చాలా బాగుంటుంది. సరేనా? వాళ్ళను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. సరేనా? లోపలికి వచ్చిన చూడు, సిటీ లోకల్ మార్కెట్ ఇది. ఇక మన ఇంటికి తీసుకుపోయే వస్తువులు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. చూడు ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. ఇక్కడ అన్ని సేమ్ మన ఇంటి దగ్గర వెళ్ళాను. ఇక్కడ మన అవి కూడా ఉన్నాయి, బాసన్లు కదా. ఇక మన ఇక్కడ వంట చేసుకోవడానికి ఇక్కడ నుంచి అంటే అన్ని ప్లేసులు దొరుకుతాయి, కానీ కాబట్టి ఇక్కడ బ్యాగ్స్ అన్ని తక్కువ, కొంచెం చౌక అన్నట్టు తక్కువ దొరుకుతాయి అన్నట్టుగా అట్లా. అందుగురించి లోకల్ మార్కెట్కి బ్యాగ్స్ బాగున్నాయి కదా. బ్యాగులు, బ్లాంకెట్స్ బాగున్నాయి. మీకు వస్తాయి, చాలా బాగుంటుంది వీడియో. ప్లీజ్ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా. ఏ టవల్స్ అలాగే ఒక ఆయన కనబడతారు, మా దోస్తు కూడా మధ్యలో కనబడ్డాడు. మా ఫ్రెండ్స్ ఇక్కడనే వచ్చినట్టున్నాడు, కనబడి ఇక రా అంతే రా, వస్తువులు తీసుకుందాం రా అని చెప్పేసి తోలుకెళ్ళిండి. ఇక తీసుకున్నాడు ఆయన, కొన్ని వస్తువులు తీసుకున్నాడు. ఒక టవల్, కొన్ని ఇంటికి పంపించడానికి టవాలు తీసుకున్నాడండి. బ్లాంకెట్లు చూసారా? బ్లాంకెట్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. మన బైరన్ బ్లాంకెట్స్. ఇవేమో ఇవి చిన్నపిల్లలు ఆడుకునేటి బ్యాగ్స్, చిన్నపిల్లల బ్యాగులు. ఇక్కడ ఉండే, ఎందుకంటే ప్రేమ కొద్దీ ఇక్కడ నా పిల్లలు ఉన్నారు కానీ ప్రేమ కొద్దీ నాన్నలు కానీ అన్నయ్యలు తమ్ముళ్ళు అట్లా తీసుకొని పంపిస్తారు కదా. మేము చూడు ఇట్లా తిరుగుతూనే ఉన్నాం. ఇక మేము ఆయన వచ్చిండు, అతను మా ఫ్రెండ్ వచ్చిండు, వచ్చి తమ్ముడు తీసుకుందాం అని అనుకుంటా ఆ అన్నయ్య తీసుకెళ్తాను. ఇక గొడ్డలు మందులు చూసారా? గల్ఫ్ పోయిన వాళ్ళు కంపల్సరీ ఇవే తీసుకొస్తారు, గుర్తుందా మీకు? తెలుసా? అది ఒక కోతి బొమ్మ ఆడుతుంది చూసారు, దాని వీడియో కూడా తీసిన, మంచిగా ఆడుతుంది కదా అని చెప్పి. ఇక మా ఉదయ్ సింహ చూస్తే మాత్రం ఆగడి, నాకు కావాలి అంటాడు. ఉదయ్ సింహ చూస్తే చిన్న బొమ్మలు చూడు, బాగున్నాయి కదా చిన్నపిల్లలే. అలా కదా తీయాలనిపించి తీసినవి. ఇవేమో వంట సామాన్లు అండి. వంట సామాన్లు కూడా దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి ఇక్కడ. పాపడాలు, ఇదేం పువ్వు చెప్పరా? ఇది గులాబీ పువ్వు కదా. గులాబీ పువ్వు ఏమో పువ్వు నాకు కూడా తెలియదు. వలలు కూడా ఉన్నాయండి ఇక్కడ, వలలు, చేపలు పట్టుకునే వలలు కూడా ఉన్నాయి ఇక్కడ. పప్పులు, ఉప్పులు అన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నది. కొంచెం తక్కువ ధర అన్నట్టు ఈ సిటీ మార్కెట్లో, కొంచెం చౌక అట్లా తక్కువ ధరకు దొరుకుతాయి. అందుకోసం అలా వచ్చినట్టు కొన్ని వస్తువులు తీసుకున్నాం. అలాగే మా ఫ్రెండ్ ఒకటి పర్ఫ్యూమ్ తీసుకున్నాడు. పర్ఫ్యూమ్ షాప్లోకి వచ్చినాం. పర్ఫ్యూమ్ షాప్లో ఎన్ని ఉన్నాయి చూసారా? అవన్నీ షాంపిల్స్ అండి. షాంపిల్స్ అన్ని కొట్టి మనం ఏదైనా వస్తే అది తీసుకోవడానికి అన్నట్టు. సరే, ఇవన్నీ పర్ఫ్యూమ్ షాప్స్ ఎన్ని ఉన్నాయి చూసారు, అన్ని రకాలు. అందులో మనకు నచ్చింది మనం తీసుకోవాలి అంతే. బాగా ఎక్స్పెన్సివ్ అండి పర్ఫ్యూమ్స్ కూడా, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. ఇంకో షాప్కి వచ్చినాం, మళ్ళీ ఇంకో షాప్కి వచ్చి చూస్తున్నాము. అక్కడనే ఒక 3-4 షాప్స్ అలా చూసినాం, బాగాలేదు. కనబడ్డా అతనే నరసింహ అన్నయ్య. ఇతనే ఫోన్ వచ్చి, అతనికి నాకు తెలియకుండా వచ్చిండు, నేను అతనికి తెలియకుండా వచ్చిన, అనుకోకుండా కలిసినాం. ఇక కలిసి ఇద్దరం చాలా షాపింగ్ చేసాము. ఇక ఆ అన్నయ్యతోటి, నరసింహ అన్నయ్యతోటి. నేనైతే ఒక చేతికి ఒక 3-4 కొట్టుకున్నాడు. ఏ స్మెల్ ఏదో అర్థం కాలేదు. ఇక ఏదో ఒకటి అని చెప్పేసి ఇక ఒకటి తీసుకున్నాడు. ఇక చూసిన
పర్ఫ్యూమ్ కొనుక్కుంటున్నా అంటుండు నరసింహులు అన్న. ఇక చూసినాం. ఇక ఇంకో షాప్కి వెళ్ళాం. మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళి అక్కడ కొద్దిగా బాగుంది వేరే షాప్లో. అది తీసుకుని ఇదే ఇక ఇంకో షాప్ అంటే ఇదే. అతను వేరే తీసుకున్నాడు. నేనేమో కనబడుతున్నాయా అగరబత్తులు తీసుకున్నాం. మన ఇండియా అగరబత్తులు తీసుకున్నా. నేను తీసుకొని వచ్చేసినాం. ఇక ఎటు తిరుగుతున్నామో ఏమో నేను అనుకుంటా మాట్లాడుకుంటూ వస్తున్నా. నేను ఏమైంది, నేను 1 అవర్ అని అతను రాకముందు 1 అవర్ అట్లా టైంపాస్ అలా బయటకు వచ్చినట్టు వీడియో ఇద్దామని. అంతలోనే ఆ అన్నయ్య వచ్చిండు. ఆ అన్నయ్య వచ్చినాక 3 అవర్స్ రౌండింగ్ చేస్తూనే ఉన్నాం మేము. నైట్ అయిపోయింది. బాగా అంటే లేట్ ఏం కాలేదు, 6 అవుతుంది అంతే. 6కే ఇప్పుడు ఎర్లీ నైట్ అవుతుంది కదా. ఇప్పుడు వెదర్ చేంజ్ అయింది కదా, ఎర్లీ నైట్ అవుతుంది అన్నట్టు. 5:30 అలా లైట్ డిమ్ అయిపోతుంది కదా. అందుకోసం అలా తిరిగినాం. అక్కడ కాసేపు అలా కూర్చున్నాం. ఇక ఆ అన్నయ్య నేను అలా కూర్చొని టీ తాగి కాసేపు అలా కబుర్లు పెట్టుకొని